హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఫ్లాట్ చూడండి ఎంత బాగుందో. ఈ ఫ్లాటు విజయవాడలో ఉంది ఫ్రెండ్స్. 2 బెడ్రూములు, ఒక హాలు, కిచెను. ఇది ఫస్ట్ బెడ్రూము. చూడండి లైటింగ్, సీలింగ్ కూడా చాలా బాగుంది. కబోర్డ్లు కూడా వచ్చాయి. నీట్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఈ కబోర్డ్లు ఇలా వేసుకోవచ్చు. హాయ్ చెప్పు బుజ్జి. ఫ్లాట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీలో ఎవరన్నా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ఈ ఫ్లాట్ చూడండి. ఇది హాలు. చూడండి హాలు ఎంత బాగుందో. బయట పక్క ఇది 2వ బెడ్రూము. ఇదేమో దేవుడు మందిరం. చూడండి ఎంత బాగుందో. ఈ కిచెన్లో సింక్. ఇది కబోర్డ్లు కూడా వచ్చాయి. మీలో ఎంతమంది విజయవాడలో ఉన్నారో అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఈ ఫ్లాటు చాలా బాగుంది ఫ్రెండ్స్. డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది దేవుడు గది. సీలింగ్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే సీలింగ్ చూడండి. బయట ఇది డైనింగ్ ఏరియా. మొత్తం 10 ఫ్లాట్లు ఫ్రెండ్స్. అటు 5, ఇటు 5, అటు 4, ఇటు 4, 8 ఫ్లాట్లు. ఇది ఫస్ట్ బెడ్రూము. సీలింగ్ చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ బెడ్రూమ్లో కబోర్డ్లు కూడా వచ్చాయి. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. బాత్రూమ్ కూడా చాలా నీట్గా బాగుంది. చూడండి పెద్ద పెద్ద వచ్చాయి బాత్రూంలో. ఇది విజయవాడ గుణదల ఫ్రెండ్స్. గుణదలలో ఉంది ఈ ఫ్లాటు. డైనింగ్ ఏరియా లైటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇది టీవీ పెట్టుకోవడానికి బోర్డులు కూడా బాగా వచ్చాయి. బయట అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో బయట వాతావరణం. ఇటు పక్క ఒక బాత్రూమ్ వచ్చింది. ఇది బాల్కనీ. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్. అటు పక్క అన్ని ఫ్లాట్లు. ఇవన్నీ కూడా ఫ్లాట్లు పడతాయి ఫ్రెండ్స్. చుట్టూరు ఫ్లాట్లు కడుతున్నారు. చూడండి ఇక్కడ కూర్చొని చక్కగా మొత్తం ఉదయాన్నే టీ తాగొచ్చు ఫ్రెండ్స్. చూస్తా బాగుంది, చాలా బాగుంది. మీరు ఎవరైనా ఈ ఫ్లాట్లు కొనుక్కోవాలనుకుంటే ఈ ఓనర్ గారి నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. బయట పక్క ఇవి గుమ్మాలు ఫ్రెండ్స్. టేక్ గుమ్మాలు చూడండి ఎంత బాగున్నాయో. బుజ్జి పడతాం. బయట పక్క మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్లాటు. నాకైతే చాలా బాగా నచ్చింది. విజయవాడలో ఉంటే ఖచ్చితంగా వచ్చి ఈ ఫ్లాటు చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిద్ది. చిన్న ఫ్యామిలీకి సూపర్గా సరిపోయింది. 2 బెడ్రూమ్లు, హాలు, వంటగది అన్నీ చాలా బాగున్నాయి. ఈ ఫ్లాటు మేము వాచ్మెన్గా ఉండే ఓనర్ గారిది. ఇదంతా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ అయితే సూపర్గా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే
నాకైతే బాగా నచ్చింది. మీరు ఎవరైనా విజయవాడలో ఉంటే ఖచ్చితంగా ఫ్లాట్ చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి వచ్చి. సూపర్గా ఉంది ఇల్లు కూడా. 2 బెడ్రూమ్లు, చిన్న ఫ్యామిలీకి అయితే సూపర్గా సరిపోయింది. ఎదరో బాలకాని అయితే సూపర్గా ఉంది. ఉదయాన్నే కాఫీ కూడా తాగొచ్చు అక్కడ కూర్చొని. ఓన్లీ ఈ ఫ్లాట్ రేటు 39 లక్షలే ఫ్రెండ్స్. 39 లక్షలకే 2 బెడ్రూమ్లు, హాలు, డైనింగ్ హాలు, వంటగది, దేవుడి గుడి అన్నీ సూపర్గా ఉన్నాయి. ఒకసారి వచ్చి చూడండి. ఇవన్నీ కలిపి మీకు వీడియోలు ఎందుకు వీడియోలు పెట్టే ఏడుతుంటే ఎందుకు కాకుండా వీడియోలు చూస్తే ఇట్లా టైం కలిసి పెట్టుకోవచ్చు. పైన చూసింది 3వ ఫ్లాట్ ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే 2వ ఫ్లాటు. 2వ ఫ్లాట్ కూడా ఇలాగే ఉంటుంది. సేమ్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. లైట్లు వేసుకుందాం. అన్నిటికీ ఒకటే మోడల్ పెట్టించారు లైటింగ్. చూడండి, ఇది 2వ ఫ్లాటు. 1వ ఫ్లాటు, 2వ ఫ్లాటు, 3, 4 ఫ్లాట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, లైటింగ్ బాగుంది. సేమ్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఇవి కూడా అంతే, సీలింగులు తేడా డిజైన్లో అంతే ఫ్రెండ్స్. చూడండి, ఈ షోకేసులు లైటింగ్ డిజైన్లు మార్చారు. ఇది డైనింగ్ హాలు. పైన సీలింగ్ చూడండి, కబోర్డ్లు, దేవుడి గుడి. ఇది కూడా వంటగది. సేమ్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి, డిజైన్లు కొంచెం మారాయి. ఇది సీలింగ్, బెడ్రూమ్లో సీలింగ్. ఇది బాత్రూమ్. 4 నుండి 1 దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. రేట్ అయితే 39 లక్షలు. మీరు వచ్చి ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకుంటే రేటు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 2వ ఫ్లోర్ ఫ్రెండ్స్. చూడండి, చుట్టూరు పంట పొలాలు ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వాష్ ఏరియా, బాత్రూమ్, పైన కబోర్డ్లు, సీలింగ్ కూడా వచ్చాయి. చూడండి, ఎదరు డోర్లు, ఇవి మెయిన్ డోర్లు. చూడండి ఎంత బాగున్నాయో. కబోర్డ్ కూడా వచ్చింది. ఈ పక్క చుట్టూరు డ్రిల్స్ వచ్చాయి. చూడండి, అటు పక్క ఆ టోల్ అటే, ఈ టోల్ ఇటే ఫ్రెండ్స్. ఇటు పక్క డోరు చూడండి, ఇక్కడ ఒక షింక్ వచ్చింది. ఇటు పక్క గేట్లు ఉన్నాయి. నీళ్ళుదా. ఇదంతా క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మేము. ఇటు మెయిన్ గేట్లు, అటు పక్క జనం ఉంటున్నారు. అటు ఆ 4 ఫ్లాట్లలో ఉన్నారు ఫ్రెండ్స్. ఇట్లా మనం గేట్లు వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా మన ఫ్లాట్కి మనం గేట్లు వేసుకొని లాక్ వేసుకోవచ్చు. ఇంకా లోన్కి ఎవరు రారు. ఇటు పక్క ఇక్కడ షింకు చాలా బాగుంది ఫ్రెండ్స్. పక్క గేట్లు వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, పక్క వేరే వాళ్ళు ఉంటారు. పైన లిఫ్ట్ వచ్చింది. చూడండి, కిందకి మెట్లు. ఇవి కిందకి మెట్లు. లైట్ వేయలేదు, చీకటిగా ఉంది. చూడండి, ఇది లిఫ్ట్ వచ్చింది. ఇక్కడ చిన్నగా దిగిరాండి, పొక్కుంది. చాయ్ రారా గజ్జుకు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్. ఇటు పక్క వేరే వాళ్ళు ఉన్నారు, కొనుక్కున్నారు. పక్క కూడా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి,
కిందకి గ్రౌండ్ ఫ్లోర్, లిఫ్ట్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు. కార్ పార్కింగ్కి ఇటు కరెంట్ మీటర్లు అన్నీ వచ్చాయి. కార్ పార్కింగ్ అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. కాగిన ఉంది. ఇటు పక్క వాచ్మెన్కి బాత్రూము. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ ఫ్లాట్లు కొనుక్కోవాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. శ్రీ వెంకటేశ్వర నిలయం. చూడండి 4 ఫ్లాట్లు. మొత్తం రోడ్డు, కార్ పార్కింగ్ అంతా బాగుంది ఫ్రెండ్స్. ఉండటానికి కూడా చుట్టూరు అన్నీ ఫ్లాట్లే. ఈ అపార్ట్మెంటే మేము వాచ్మెన్గా కుదిరాం ఫ్రెండ్స్. ఒక స్లాబ్ వేశారు చూడండి. సెంట్రింగ్ కార్లో ఇంకా తీయలేదు. ఈ సెంట్రింగ్ కార్లు తీస్తే ఇక్కడ మేము రూమ్ కట్టుకొని ఉంటాం ఫ్రెండ్స్. రూమ్ కడతారు. ఇక్కడే డైలీ పడుకునేది మంచం వేసుకొని. చూడండి చూడండి ఈ దరి నుండి ఆ దరి దాకా ఉంది మొత్తం. ఈ సెంట్రింగ్ తీస్తారు ఫ్రెండ్స్. ఈ సెంట్రింగ్ తీస్తే మేము ఇక్కడే ఉంటాము. ఇప్పుడు చూడండి 3 కుక్కలు ఉన్నాయి. ఇక్కడే ఫ్రెండ్స్ మేము వాచ్మెన్గా కుదిరాము. మాకు 13,000 ఇస్తారు నెలకి. ఇక్కడ వాటరింగ్ అయి చేసి ఇక్కడ వాచ్మెన్ రూమ్ కూడా కడతారు. ఇక్కడే ఉంటాం ఫ్రెండ్స్ మేము. ఈ సెంట్రింగ్ కార్లో తీయలేదు ఇంకా. చూడండి మాకు లిఫ్ట్ మిషన్ కూడా పని ఇక్కడే ఉంటుంది. లిఫ్ట్ మిషన్ పని మేము టాపీ పనికి కూడా వెళ్ళొచ్చు. ఇంతవరకు ఫ్రెండ్స్ చాలా పొడుగుంది. పెద్ద అపార్ట్మెంట్ ఇది. ఇది మొత్తం ఖాళీయే. ఇది పక్క మెటీరియల్ తోలిస్తారంట. చూడండి ఇది మొత్తం కూడా ఓనర్ గారిది. ఇటు పక్క మెటీరియల్ తోలిస్తారు. ఇక్కడ ఇటు పక్క స్లాబ్ వేస్తారు. ఇంకొక 10 రోజుల్లో ఇక్కడికి వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఖాళీ చేస్తారు. ఈ సెంట్రింగ్ మొత్తం ఖాళీ చేస్తే 10 రోజుల్లో ఇక్కడికి వస్తాము. చూడండి ఎలా ఉందో. అంతా చాలా పని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే మొత్తం క్లీన్ చేయాలి, రూమ్ కడతారు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇదైతే మాకు 2 సంవత్సరాల దాకా పని ఉంటుంది ఫ్రెండ్స్. మా లిఫ్ట్ మిషన్ కూడా పని ఉంటుంది 2 సంవత్సరాల దాకా. ఆ ఎదరో బిల్డింగ్ ఉందా ఆ అపార్ట్మెంట్కి కూడా మేమే వాచ్మెన్గా కుదురుతున్నాము. 12,000 ఇస్తారంట. చూడండి అదైతే 3 స్టేర్లు వేస్తారంట. ఆ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ 2 అపార్ట్మెంట్లకి మేమే వాచ్మెన్గా చేస్తున్నాము. చూడండి అక్కడ నేరేడుకాయ చెట్టు ఉందంట పెద్దది. మా శృతి చూసింది. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఇక్కడ కూడా అపార్ట్మెంట్ ఉంది కదా. ఈ అపార్ట్మెంట్కి కూడా వాటరింగ్ చేసి వాచ్మెన్గా ఉంటాము. 2 వాచ్మెన్లుగా కుదిరాము. ఈ నెలలోనే కుదిరాము ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్కి అయితే 12,000 ఇస్తారు. ఆ అపార్ట్మెంట్కి 13,000, మొత్తం 25,000 వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేరేడుగా చెట్టు ఉంది. మా శృతి నేను వెళ్తున్నాము. మేమిద్దరం తిండిపోతాళ్ళమే. చూడటానికి వెళ్తున్నాము కాయలు ఉన్నాయో లేవు అని. ఇంకా పోతే కాయలేం పడలేదు ఫ్రెండ్స్. పెద్ద చెట్టు. ఇంకా పళ్ళ ఎవడరా మీరు? కాయల పళ్ళ కుక్కలు ఉన్నాయంటే అమలు పడుతుంది.
తలచి వలచి పిలచి అలసి ఇంకా కాయలే రాక కోసం వేచి ఉన్నాయి చల్లగా ఉంది. మనసుని వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాయలు ఏం పడలేదు, కాయలు పడ్డాయేమో ఏరుకొని తినొచ్చని మా శృతి నేను ఇద్దరం వచ్చాము. ఇది మొత్తం ఖాళీ ప్లేసే చూడండి. అక్కడ సీతాఫల చెట్టు ఉన్నాయి, అటు కుక్కలు ఉన్నాయి. కుక్కలు అమ్మడి పడతాయి మన ఇద్దరు అమ్మటి. చివరా ఫ్రెండ్స్ ఇటు పక్క అయితే కొట్లు ఉండవు, ఏముండవు కొనుక్కోవటానికి కూడా. మా పిల్లలకి ఎదురెదురే ఉన్నాయి చూడండి, 2 అపార్ట్మెంట్లు ఎదురెదురే ఉన్నాయని ఒప్పుకున్నాము. ఇంక లిఫ్ట్ మిషన్ పని కూడా ఈ 2 అపార్ట్మెంట్లకి పెట్టుకోవచ్చు. అడిగాము, పెట్టుకోమన్నారు. ఇంకా బయటికి వెళ్ళే పని లేదు, మాకు ఎక్కడే సరిపోయిద్ది 2 సంవత్సరాల దాకా. ఇటు ఇటు ఒక అపార్ట్మెంటు, ఇటు ఒక అపార్ట్మెంటు, ఇటు గోడ లాస్ట్, ఇటు చివర మేము ఉన్నాము చూడండి. ఇటు చుట్టూరు అపార్ట్మెంట్లే, మధ్యలో రోడ్డు. ఇటు పక్క ఒక అపార్ట్మెంటు, ఇటు పక్క ఒక అపార్ట్మెంటు. 2 అపార్ట్మెంట్లకి వాచ్మెన్ కుదిరాం చూడండి. ఎండ మామూలు రావట్లేదు ఫ్రెండ్స్. కొంచెం పొలలు ఏరుకుందాం పొయ్యిలోకి. ఇక్కడ ఇస్త్రీ చేస్తారు. టైము 1 అవుతుంది ఫ్రెండ్స్. కొన్ని పొలలు ఏరుకొని ఇంటికి వెళ్దాము. ఏరుకుందాం. కొన్ని ఎవరు ఆడుకున్నారు, కొన్ని చేస్తున్నారు. చాకు చిన్న చిన్న పొలంలో ఏరుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి పొయ్యిలోకి. ఉంటుంది. చిన్న చిన్న పొలంలో ఫ్రెండ్స్ పొయ్యిలోకి ఏరుకుంటున్నాము చూడండి. ఇక్కడ ఉన్నాయి కొన్ని. చిన్న చిన్న ముక్కలు. ఇక్కడికి వస్తే పొలాలకు కరువుగా ఉండదు. మొత్తం అన్ని పొలాలే, పనికిరాని పొలాలు చాలా ఉన్నాయి చూడండి. అన్నీ పనికిరానివే, చిన్న చిన్న మొక్కలు అన్నీ. ఇక్కడ పెయింట్ వేసారు. పనికొత్త పనికిరానివే. ఈ పొలాలన్నీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి కిటికీలోకి. పొలాలన్నీ ఏరుకొని టిక్కీలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి. పైన మా ఆయన వాటరింగ్ చేస్తున్నాడు. ఎండ అయితే మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్. చూడండి స్కూటీ సీట్ కూడా కాలిపోతుంది చూడండి. మా శృతి కూడా ఆకలి అవుతుందంట. ఈరోజు ఈ అపార్ట్మెంటు అక్కడ అపార్ట్మెంట్ ఇవన్నీ చూద్దామని వచ్చాము. ఈ అపార్ట్మెంట్లు కూడా అన్నీ అమ్మాయి ఫ్రెండ్స్. చూడండి ఈ అపార్ట్మెంటు మొత్తం మేము ఉండే పక్కనే మొత్తం 3,30,00,000 అంట. మొత్తం కింద నుండి పైకి అపార్ట్మెంట్ మొత్తం చూడండి 3,30,00,000 అంట ఈ అపార్ట్మెంటు. ఎంత పెద్ద చూడండి, మొత్తం ఒక్కరికి అమ్ముతారంట. అక్కడ మంచిగా ఉంటే చూడండి మా బుజ్జి కూర్చుంది. మేముండే ఈ అపార్ట్మెంట్ కూడా ఈ కట్టేది కూడా అమ్మటానికి ఫ్రెండ్స్. ఫ్లాట్ లెక్కే అమ్ముతారు. ఈ ధర నుండి ఆ ధరకి ఈ అపార్ట్మెంట్ కూడా పెద్దదే ఫ్రెండ్స్.
ఎండకి కష్టపడి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీలో ఎవరన్నా విజయవాడలో ఉంటే కొనాలనుకుంటే గుణదలకల్లి ఇటు పక్క అన్ని ఫ్లాట్లు ఫ్రెండ్స్. గదివరపాలెం అంటారు ఇటు. ఈ ఫ్లాట్లు కూడా అమ్మేయి. ఈ 3 స్టేర్లేనంట వేసేది. కొంచెం చిన్నదే ఇది. రాండి బుజ్జి. ఆనందం చెట్టు కింద చల్లగుందంట. మా పిల్లలు అక్కడ కూర్చున్నారు వెళ్ళి. ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.